తో 5 టీ20ల సిరీస్లో మూడో టీ20లో గాను అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకైతే సిద్ధమైపోయింది. అయితే 5 టీ20ల సిరీస్లో ఇంగ్లాండ్తో 4వ టీ20 శుక్రవారం పూణే వేదికగా ఇంగ్లాండ్తో ఆమె టీమిండియా అయితే గెలుచుకోనుంది. ఇప్పటికే 2-1తో ఈ సిరీస్లో టీమిండియా అయితే ఆధిక్యంలో ఉంది. అయితే గత మ్యాచ్లో ఇంగ్లాండ్ కూడా గెలిచి మంచి పోటాపోటీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా అయితే భావిస్తుంది. అలాగే ఇంగ్లాండ్ కూడా ఈ 4వ టీ20 గెలిచి 2-2తో సిరీస్ సమం చేసి చివరి టీ20 మరింత ఆసక్తికరంగా ఉంచాలని చెప్పి భావిస్తుంది. అయితే మరోవైపు తొలి 2 టీ20లో ఓటమి పాలైన ఇంగ్లాండ్ మూడో టీ20లో మాత్రం సాధికారకమైన ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది. ఇదే స్ఫూర్తిని చివరి 2 టీ20లో కనబరిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉందనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే 4వ టీ20పై కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. మూడో టీ20లో అనూహ్య పరాజయం చవిచూసిన టీమిండియా 4వ టీ20కి గాను ప్లేయింగ్ 11పై ఫోకస్ పెట్టింది. మూడో టీ20లో అనూహ్యంగా ఓడిపోయిన టీమిండియా ఎదుర్కొన్న తలనొప్పులపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తుది జట్టులో స్వల్ప మార్పులను చేయనుంది. అయితే థర్డ్ టీ20లో గత మ్యాచ్లో గాను హర్షదీప్ సింగ్ను పక్కన పెట్టి మహమ్మద్ షమీని ఆడించిన విషయం అందరికీ తెలిసింది. మహమ్మద్ షమీ మూడో టీ20లో అంతగా ప్రభావం అయితే చూపించలేదు. 14 నెలల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కేవలం 3 ఓవర్లు మాత్రం బౌలింగ్ కూడా చేశాడు. అతని పేలవ ప్రదర్శన టీమిండియా ఓటమికి కారణంగా మాట్లాడుకుంటున్నారు. అయితే షమీపై వేటు వేయకున్నా సరే అతనికి తోడుగా హర్షదీప్ సింగ్ను ఆడించే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అతని కోసం స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేటు అయితే వేయనున్నారు. వెన్నునొప్పితో గత 2 మ్యాచ్లకు దూరంగా ఉన్న రింకు సింగ్ అందుబాటులోకి అయితే వచ్చేశాడు. దాంతో అతని స్థానంలో ఆడి ధ్రువ్ జురేల్ బెంచ్కి పరిమితం కానున్నాడు. ఇక హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇవ్వాలనుకుంటే కనుక శివన్ దుబే జట్టులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే మాత్రం హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇస్తారని అనుకోవటం లేదు. ఇక మిగతా లైనప్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. అయితే ఇక బ్యాటింగ్ యూనిట్లో అబ్ ద ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే ఈ సిరీస్లో సంజు శాంసన్ దారుణంగా విఫలమవుతున్నాడు. గత 3 మ్యాచ్ల్లో అతను ఒకే రీతిలో అవుట్ అవడం విమర్శలకు దారితీస్తుంది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లోనే షార్ట్ పిచ్ బాల్స్ను ఫుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు 3 ఇన్నింగ్స్లో కూడా. ఇక 4వ టీ20లోనైనా అతను ఆ బలహీనతను అధిగమించాలని అనుకుంటున్నారు. ఇక అభిషేక్ శర్మ అడపాదడప రాణిస్తున్న భారీ ఇన్నింగ్స్లు అయితే ఆడాల్సి ఉంది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే కనబరచలేదు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా జరిగిన గత టీ20 సిరీస్ ఇక తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన ఈ 3 టీ20లో కూడా సూర్యకుమార్ యాదవ్ కంప్లీట్గా అటర్ ఫ్లాప్ అయ్యాడు. నాయకుడిగా ముందుండి నడిపిస్తున్నా కూడా సరే బ్యాట్స్మెన్ పరంగా వెనకబడుతున్నాడని చెప్పుకోవచ్చు. అందుకే సూర్యకుమార్ యాదవ్ మీద ఈ మ్యాచ్ గురించి ప్రత్యేక ఆకర్షణ ఉందని మాట్లాడుకోవచ్చు. ఇక హార్దిక్ పాండ్యా లైన్లో ఉన్నాడు. మరోసారి సమిష్టిగా రాణిస్తేనే భారత విజయం దక్కుతుంది. ఓవరాల్గా పేస్ యూనిట్లో వచ్చేకి హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ అలాగే హార్దిక్ పాండ్యా నడిపించనున్నారు. ఇక స్పిన్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అలాగే ఫామ్లో ఉన్న వరుణ్ చక్రవర్తి ఈ ముగ్గురే నడిపించనున్నారు. ఇక తిలక్ వర్మ అంటారా అదిరిపోయే ఫామ్లో ఉన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఓవరాల్గా 4వ టీ20కి గాను మన ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి ఇలా ఉన్నారు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఇంగ్లాండ్తో జరగబోయే 4వ టీ20కి గాను మన ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.